నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సౌదీ అరేబియా మొత్తానికి నక్కతోక తొక్కిందనే చెప్పాలి, జాక్ పాట్ కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా సౌదీ అరేబియా ఒక ప్రధానమైన ఇన్కమ్ సోర్స్ ఏది అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. అయితే కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్న సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని సప్లై చేస్తూ కోట్లు గడిస్తోంది. అయితే ఇప్పుడు జాక్ పాట్ ఎలా కొట్టింది అంటే ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తో పాటు మరొక ఎలిమెంట్ కూడా దొరికింది తవ్వకాల్లో, అదే లిథియం. దాన్ని వైట్ గోల్డ్ అని కూడా అంటారు. ఎందుకు వైట్ గోల్డ్ అంటారంటే లిథియం ఎక్కడ దొరకదు తొందరగా భూమి లోపల. అలాంటిది సముద్రం వద్ద ఇటు సౌదీ అరేబియాకి దొరకడం జరిగింది. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్తో పాటు ఇప్పుడు లిథియం నిక్షేపాలు కూడా బయటపడడంతో సౌదీ అరేబియా ఉక్కిరి బిక్కిరవుపోతోంది సంతోషానికి. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్తును కనుక చూసినట్లయితే లిథియం అయాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతోంది. ఉదాహరణకు చెప్పాలంటే మనము వాడే ఒక సెల్ ఫోన్, స్మార్ట్ ఫోన్లో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్లో కావచ్చు, లేకపోతే ఒక బల్బులో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, బొమ్మలలో కావచ్చు, ఎక్కడ చూసినా బ్యాటరీస్ వాడుతూ ఉన్నాం. ఆ బ్యాటరీస్లో లిథియం అయాన్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ లిథియము చాలా చోట్ల దొరకదు, చాలా కష్టం. అలాంటి లిథియం కొండల కొండలు, గుట్టల గుట్టలు ఇప్పుడు సౌదీ అరేబియాకి దొరికాయి. సో ఏమిటి దీనివల్ల ఏం జరగబోతోంది, భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, ఎటువంటి అద్భుతం క్రియేట్ అవ్వబోతోంది? రైట్, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు జి రవికిరణ్ రెడ్డి గారు ఉన్నారు, ఎక్స్ ప్లానిటోరియం డైరెక్టర్, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ వారు. సో రవికిరణ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్కారం సార్. సార్, సౌదీ అరేబియా నిజానికి ఏమంటారు, పూలబుట్టలో పడిందనాలా, లేకపోతే నక్కతోక దొక్కిందనాలా, జాక్ పాట్ కొట్టిందనాలా, ఎలా అర్థం చేసుకోవాలి వైట్ గోల్డ్ లిథియం విషయంలో? నిజంగా ఇప్పుడు సౌదీ అరేబియా ఒక భయాందోళన ఉంది సార్ సాధారణంగా. ఎందుకంటే అంతా పెట్రోలియం అయిపోయే పరిస్థితిలో వచ్చింది. ఎక్కువ బ్యాటరీ వెహికల్స్ రాబోతున్నాయి. భవిష్యత్తులో ఏంటి అని చెప్పి అది కొత్త కొత్త ప్లాన్లు వేస్తా ఉంది. 175 కిలోమీటర్ల బిల్డింగ్ అని చెప్పి 200 అంతస్తుల బిల్డింగ్ పెట్టి పర్యాటకులు కేంద్రంగా మార్చుకొని అట్లానే డబ్బు సంపాదించుకోవాలని ప్లాన్ లో ఉన్నటువంటి టైంలో, భయంకర ఆందోళనలో ఉన్నటువంటి టైంలో తంతే గారెల బుట్టలు పడ్డారని చెప్పి మన పెద్దలు చెప్పుకుంటా ఉంటారు కదండి. వాళ్ళకి మళ్ళొక రూపంలో ఈ వైట్ గోల్డ్ అంటే లిథినియం దొరకటం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే అది ఎప్పటికీ తరగని వనరులాగా ఉండబోతా ఉంది లిథినియం అనేది. ఎందుకంటే సెల్ ఫోన్ మొదలు పెట్టుకుంటే పెద్ద పెద్ద భారీ వాహనాల వరకు దీన్ని వాడొచ్చేటువంటి జరుగుతా ఉంది. ప్రస్తుతం మనకి బస్సుల రూపంలో పెద్ద వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు వరంగల్, హైదరాబాద్ లో భారీగా ఈ సంవత్సరం ఈ నెలలో డిసెంబర్ నెలలో వెహికల్స్ వచ్చాయి మనకి. అంటే అది సౌదీ అరేబియాకు ఒక అదృష్టంగా భావించుకోవచ్చు. వాళ్ళు భయపడేటువంటి సంఘటనలో ఇది బయటపడటం సముద్రంలో. అంటే రవికిరణ్ గారు, గమ్మత్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఆయిల్, పెట్రోలియం నిక్షేపాలు అడుగంటి పోతున్న తరుణంలో మళ్ళీ దానికి రిలేటెడ్ గానే ఈ లిథియం రావడము అసలు భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇచ్చినట్టు అయిపోయింది. అంతే కదా సార్. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మీకు ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం ఎందుకు జరిగింది సార్? సాధారణంగా ఇది చాలా మందికి తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ జరగడానికి రష్యా వాళ్ళు రీసెర్చ్ చేసిందంటే అక్కడ ఈ వైట్ గోల్డ్ ఉండటం కారణమే. ఓకే, అప్పుడు జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2-3 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం కూడా ఇండైరెక్ట్ వేరే కారణాలు చెప్తున్నాయి. అసలు కారణం ఏంటంటే అక్కడ వైట్ గోల్డ్ ఎక్కువగా ఉండటం కారణం కూడా అని చెప్పుకుంటున్నారు మేధావి వర్గం వాళ్ళు. వైట్ గోల్డ్ అక్కడ ఉండటం వల్ల అనేది. అంటే ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కానీ పెట్రోల్ తరిగిపోతున్నటువంటి సమయంలో ఒక జాక్ పాట్ లాగా సౌదీ అరేబియా కూడా ఇది ఖనిజం అనేది బయటపడటం, లిథినియం అనేది, ఈ వైట్ గోల్డ్ అనేది బయటపడటం మాత్రం ఈ ప్రపంచానికి మంచిదే, ఆ దేశానికి కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తూ ఉన్న ప్రకృతి వైపరీత్యాలు అతి దారుణంగా జరుగుతున్నాయి. మనం లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పుకున్నాం సార్. ములుగులో జరిగిన చెట్లు కొద్ది ఎన్ని వేల లక్షల చెట్లు ఊడిపోవడం, భూకంపం రావడం, వరంగల్లో అటువంటి భూకంపం రావడం మనమే చర్చించుకున్నాం సార్. ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఒంగోలులో కూడా వచ్చింది సార్, ఒంగోలులో కూడా మళ్ళీ ఇవాళ వచ్చింది, మనం ఈ వీడియో చేసే ఒంగోలులో కూడా వచ్చింది సార్. అవును, అంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నటువంటి కారణాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పొల్యూషన్ చేయబట్టే. కానీ అటువంటి టైంలో ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేసేటువంటి వైట్ గోల్డ్ దొరకటం అనేది నిజంగా ప్రపంచానికి ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవచ్చు. అయితే రవికిరణ్ గారు, ఇది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, దీన్ని ప్రాసెస్ చేయడానికి అంతా కూడా సో ఇప్పుడు ఒక ట్రయల్ వేస్తున్నాం అని అంటున్నారు.
బట్ ఇక్కడ విషయం ఏంటంటే చాలా కాస్ట్లీ ఎఫైర్ అవుతోంది మొత్తం దీన్ని ప్రాసెస్ చేయడానికి. సో మరి దాన్ని అధిగమించి శుద్ధి చేయడం అనేది, సో దాన్ని అధిగమించే ప్రయత్నం జరుగుతుందా? ఎట్లాగూ దొరికింది కాబట్టి నిక్షేపం ఖచ్చితంగా దొరుకుతుందండి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు, చంద్రుడి మీదకి మన కేంద్రయాన్ని పంపించాం మనం. ప్రపంచ దేశాలు ఎందుకు పంపిస్తున్నాయి? హీలియం-3 అనేది అక్కడ ఖనిజం ఉండే సహజ సంపద ఉండబట్టే కదా. మీటర్ లోపల మనకి మొరవైతే ఎలా వెళ్తుందో చంద్రుడి మీద అలా ఉంది. అంటే చంద్రుడి మీదకి వెళ్లి లీథియం తీసుకొచ్చే ప్రయత్నాలు ఇప్పటి ప్రారంభించినప్పుడు మన భూమి మీద దొరికినటువంటి వైట్ గోల్డ్ లీథియం ని మనం ఎందుకు శుద్ధి చేసుకోవడం? టెక్నాలజీ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి దానికి సంబంధించింది ఖచ్చితంగా శుద్ధి చేసే టెక్నాలజీని ఐడెంటిఫై చేసి దాన్ని తీసి వాడుకుంటారని మనం చెప్పుకోవచ్చు తప్పనిసరిగా. ఓకే, నిజానికి అంటే ఇప్పుడు లిథియం వాడకాన్ని మనం ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు మీరు అన్నట్లుగా సో ఈ బ్యాటరీస్ అన్నింటికి కూడా లిథియం అయాన్ వాడుతూ ఉన్నారు కదా. సో అట్లా గనక ఆలోచిస్తే ఈ లిథియం ఏ రకంగా మార్చబోతోంది భవిష్యత్తును, అండ్ ముఖ్యంగా సౌదీ అరేబియా భవిష్యత్తును కూడా ఎట్లా మార్చబోతోంది ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే? ఖచ్చితంగా సౌదీ అరేబియా భవిష్యత్తును అయితే ఖచ్చితంగా మార్చబోతుందండి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, సౌదీ అరేబియాలో పెట్రోల్ సహజ సంపద తగ్గిపోతా ఉంది. అప్పుడు ఉన్నటువంటి రాజు ఇప్పుడే ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. ఏంటి, సౌదీ అరేబియా కనుక పెట్రోల్ అయిపోతే, కొన్ని సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా చాలా బీద దేశం. బీద దేశం అటువంటి పెట్రోల్ కనుక్కోవటం దాని ప్రపంచంలోనే అత్యంత ధనవంత దేశంగా మారింది అది ఇప్పుడు ఒకటి. అటువంటిది సోర్స్ అయిపోతే, ఈ పెట్రోలియం సంపద కనుక తగ్గిపోతే, ఎలాంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి రాజు ఏం చేశాడు, ఈ యాత్రికులన్నా వచ్చి చూసే విధంగా టూరిజం డెవలప్ చేయడం కోసం అనేది కొత్త కొత్త ప్లాన్ చేస్తా ఉన్నాడు. సముద్రంలో హోటల్స్ కట్టడం, 175 కిలోమీటర్లు వేల ఎత్తు అంతస్తులతోటి ఒక పెద్ద 100 బిల్డింగ్ కొత్తది కట్టడం, ఒక సిటీని చేయటం, 200 అంతస్తుల బిల్డింగ్ ని కట్టడం, ఇట్లాంటి కొత్త ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఇక ముందే రెడీ చేసి పెట్టుకోవాలి ఇబ్బంది రాకుండా అని. అట్లాంటి సమయంలో ఇదొకటి కనుగొనటం. రెండోది ముఖ్యంగా ప్రపంచానికి మనం బాగా గమనించుకోవాలండి, పొల్యూషన్ బాగా అయిపోయింది. ఈ గనుల్లో ఒకటి బొగ్గు కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, లొట్టలు ఏర్పడతా ఉన్నాయి. లోపల తీయటం వల్ల ఆ తోడటం వల్ల మనకి తెలుసు, భూకంపం యొక్క పొరలు కదలిక తోటి ఆ లొట్టలు కింది సింక్ అవటం వల్ల ఈ భూకంపనాలు జరుగుతా ఉంది. అంటే పొల్యూషన్ ఎక్కువ, ప్రకృతి దెబ్బతిన్నది. ప్రకృతి దెబ్బతింటే కాలాలు దెబ్బతిన్నాయి. కాలాలు దెబ్బతింటే అలీనో ప్రభావం జరుగుతా ఉంది. దానివల్ల అతివృష్టి అనావృష్టి జరుగుతున్నాయి, సునామీలు వస్తున్నాయి, భయంకరమైన అమెరికాలో సుడిగాలులు వస్తా ఉన్నాయి. చైనా, అమెరికా, ఇండోనేషియా, మన వరంగల్, ఇప్పుడు ఇలా ఒంగోలు, తర్వాత ములుగులో ఇట్లాంటి అన్ని కూడా ఈ 2024లో అతి భయంకరంగా జరిగిన సంఘటనకి కారణం మానవ తప్పిదమే. ఆ తప్పిదాలన్నింటినీ కవర్ చేస్తూ ఇటువంటి ముందు జరగకుండా, ఇటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండటానికి ఈ వైట్ గోల్డ్ అనేది మనకి మీరు అన్నారు కదా నాకు ఒక మాట, తంతే గారబుట్లు పడ్డారు లేకపోతే ఒక మాట అని, అంటే మన ప్రపంచానికి కూడా ఇది ఒక శుభ సూచకం. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా, ప్రకృతి నాశనం కాకుండా, ఓజోన్ ఎఫెక్ట్ పడకుండా, ఈ పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఉండటానికంటే మనకి ఈ లిథియం అంటే వైట్ గోల్డ్ దొరకడం అనేది మనకు అదృష్టంగా భావించుకోవచ్చు. అంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి శుభ సూచకం అని చెప్పుకోవాలి మనం. అయితే రవికిరణ్ గారు, అంటే ఎంత సమయం పడుతుంది? అంటే ఇప్పుడే దొరకడం ఒకటి, దాన్ని బయటికి తీయాలి, శుద్ధి చేయాలి, ప్రాసెస్ చేసి వాళ్ళు ఉపయోగించాలి, ఇతర దేశాలకు పంపించాలి. సో ఇదంతా ఎంత సమయంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందాదగా? సౌదీ అరేబియా సాధారణమైన దేశం కాదండి. ఆల్రెడీ మీకు తెలుసు, ప్రపంచంలో ఎక్కడ లేని వాళ్ళు చేస్తా ఉంటారు. అవును, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక బిల్డింగ్ కడుతున్నారు 175 కిలోమీటర్లు అని. అంత దానికి కొన్ని బిలియన్ ట్రిలియన్ కోట్ల ఖర్చు పెడుతున్నటువంటి దేశం ఇప్పుడు దొరికినటువంటి సోర్స్ ని అది ఎంత తొందరగా ఉపయోగించుకుంటే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళు లేట్ చేయరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎక్కడెక్కడ శాస్త్రవేత్తలను తీసుకొచ్చైనా కూడా వాళ్ళు ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి ఎంత డబ్బా నుంచి ఖర్చు పెట్టేటువంటి దేశం అది. అపారమైన అభివృద్ధి చెందిన డబ్బులు ఉన్నటువంటి దేశం అది. కాబట్టి నాకు తెలిసి 2-3 ఏళ్లలో ఇది వాళ్ళు బయటికి తీసుకొచ్చి మార్కెటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను నేను. ఓకే, మరోవైపు రవికిరణ్ గారు, ఇటు చైనా మనకు తెలిసిందే, ముఖ్యంగా ఈ బ్యాటరీస్ తయారు చేయడం విషయంలో ఒక చైనానే అండి ప్రెసిడెంట్ అయితే మనకి అదే చైనా, వేరేది సోర్స్ లేదు ఇప్పుడు. సో ముఖ్యంగా ఆల్రెడీ మీకు చెప్పాను, ఇజ్రాయెల్లో ఉంది.
రష్యా యుద్ధం చేస్తా ఉంది. ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు అది తీసుకుంటో తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు రాణిస్తారో లేదు తెలియదు. రష్యా ఐడెంటిఫై చేసింది అక్కడ, ఆడ కూడా ఉందని చెప్పి. ఇప్పుడు ఏ గొడవ లేకుండా బయటపడేటువంటిది ఏకైకటి ఆల్రెడీ చైనా ఉంది, అంతకన్నా భారీ స్థాయిలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా. కాబట్టి ఖచ్చితంగా ఈ కొంచెం మార్కెట్ వాల్యూ కూడా, అంటే రేట్లు కూడా పడిపోయే అవకాశాలు, తగ్గే అవకాశాలు ఉన్నాయి. పుష్కలంగా వనరులు దొరికే అవకాశం ఉంది మనకి వైట్ గోల్డ్. అయితే రవికిరణ్ గారు, ఇప్పుడు BYD అంటూ చైనా బిల్డ్ యువర్ డ్రీమ్స్ అంటూ కూడా బ్యాటరీస్ తయారు చేయడం, మనకి ఇక్కడ ఉన్న గ్రీన్ బస్సులకు కూడా బ్యాటరీస్ BYD నుంచి వస్తుంది, కార్లు కూడా వచ్చాయి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇది ఇప్పుడు సౌదీ అరేబియాలో ఈ లిథియం అనే నిక్షేపాలు బయటపడడం వల్ల మీరు అన్నట్టుగా ఏ 2-3 సంవత్సరాల్లో అసలు చైనాను మర్చిపోయే విధంగా సౌదీ అరేబియా ఎదిగే పరిస్థితి ఉంటుందా ఈ అంశంలో? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళకి సోర్స్ ఇంకోటి రెండోది లేదు కదా. ఇప్పుడు సోర్సెస్ వాళ్ళకి లేవు. పెట్రోల్ అనేది తగ్గుముఖం పడుతున్నటువంటి సంఘటన జరుగుతా ఉంది. కాబట్టి వాళ్ళు ఎంత తొందరగా దాన్ని తీసుకొని అంత మార్కెట్ చేసుకొని ప్రపంచ దేశాలకు అందిస్తే అది మళ్ళీ పికప్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు చైనా నుండి కొన్ని దేశాలు తీసుకుంటానికి ఇష్టం లేకపోయినా కూడా తీసుకుంటున్నాయి. కాబట్టి సౌదీ అరేబియా మిత్ర దేశం కదా అన్ని దేశాలకి. ఏ దేశంతో దానితో డీలింగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. కాబట్టి మన భారతదేశంతో కూడా మంచి మిత్ర దేశం కాబట్టి, అమెరికా తోటి కానీ అందరితోటి మంచిగా ఉన్నది కాబట్టి వాళ్ళ మార్కెటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళు తక్కువ ధరలో ఎక్కువ లాభాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రైట్ రవికిరణ్ గారు, సో ఓవరాల్గా మొత్తానికి తంతే గారెళ్ళ బుట్టలో పడింది, నక్కతోక తొక్కింది, జాక్పాట్ అన్నీ కూడా సౌదీ అరేబియాకి ఇప్పుడు వర్తిస్తున్నాయి, వైట్ గోల్డ్ రూపంలో, లిథియం రూపంలో. సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే భవిష్యత్తు నిర్మాణంలో ఈ అంటే ఈ లిథియం పాత్ర ఏ విధంగా ఉండబోతోంది? మనం నిజంగా కూడా అంటే ప్రతి ఒక్కరు వాడతారు భూమి మీద ఇప్పుడు ఈ అంశాన్ని. సో ఖచ్చితంగా ఎలా మనము అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది, మనం బాగుపడతామని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఎక్కువగా ఉన్నది ఎలక్ట్రానిక్స్, సెకండ్ వెహికల్స్. ఇప్పుడు మనం సెల్ ఫోన్లు తీసుకున్నాం అనుకోండి, సెల్ ఫోన్ కాంచెలు మొదలు పెట్టుకుంటే భారీ వాహనాలు, లారీలు, బస్సులు. ఇప్పుడే మన భారతదేశ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది ఏంటిదంటే పొల్యూషన్ తగ్గించుకోవాలి, ఎలక్ట్రిక్ వాటర్ మీద. దానికోసం ఈ వాహనాల్ని లిథియం బ్యాటరీలు వాడి, అంటే బ్యాటరీ వెహికల్స్ అని, ఛార్జింగ్ వెహికల్ అది చేయాలని చెప్పి చాలా అత్యంత వేగంగా దాని మీద ముందడుగు వేస్తా ఉంది భారతదేశం. దానికి ఈ లిథియం బ్యాటరీలు బాగా కావాలి. వాటికి కావాలంటే దానికి మనకి సోర్సెస్ దొరకాలి. చైనా మీద ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నాం. మన మిత్ర దేశమైన సౌదీ అరేబియా కనుక సక్సెస్ చేస్తే ఇంకా వేగవంతంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండటానికి భారతదేశం ముందుకొచ్చి, మన భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలన్నీ ముందుకొచ్చి ఈ మన వైట్ గోల్డ్ అంటే లిథియం బ్యాటరీలను తయారు చేయడం ద్వారా, ఫ్యాక్టరీలు నడపడం ద్వారా ఇంకా ముందు ఇంకా టెక్నాలజీ డెవలప్ చేసుకొని అనేక రంగాలలో పొల్యూషన్ ఫ్రీ అనే అంశంపై దృష్టి పెట్టి దీన్ని వాడుకొని ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికిరణ్ గారు. ఈ విషయంపై చాలా స్పష్టత మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి మొత్తానికి. సౌదీ అరేబియా నిజంగానే జాక్పాట్ కొట్టిందనే చెప్పాలి. ఇది కేవలం సౌదీ అరేబియాకు మాత్రమే కాదు, ప్రస్తుతానికి సౌదీ అరేబియా మొత్తానికి ఎడారి దేశంగా ఉంటున్నప్పటికీ కూడా ఆ నిక్షేపాలు, లిథియం నిక్షేపాలు బయటపడడం వల్ల అది నిజంగా వైట్ గోల్డ్ అంటున్నాం, ఎందుకంటే రేర్గా దొరుకుతుంది కాబట్టి. ఇప్పటివరకు కూడా ముఖ్యంగా చైనా మాత్రమే తయారు చేస్తోంది బ్యాటరీస్, ఎక్కువగా చైనా కాన్సన్ట్రేట్ చేస్తోంది లిథియం అయాన్ బ్యాటరీస్ని. ఈరోజు సౌదీ అరేబియాలో ఈ నిక్షేపాలు బయటపడడం వల్ల ఇప్పుడు ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా మారిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో సౌదీ అరేబియా ఇందాక పెద్దలు అన్నట్లుగా వీలైనంత త్వరితగతిన ఈ లిథియం ఓర్ని గనక బయటికి తీసి శుద్ధి చేసి పంపిణీ చేయగలిగే సామర్థ్యాన్ని సౌదీ అరేబియా గనక పెట్టుకోగలిగినట్లయితే ప్రపంచాన్ని శాసించే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే ఎటువంటి వాటికైనా బ్యాటరీ యూజ్ చేసే ఏ వస్తువైనా సరే మొత్తానికి ఈ లిథియం ఓర్ ద్వారా మొత్తానికి బాగుపడుతుందని చెప్పాలి. దీనివల్ల ఒక రకంగా చెప్పాలంటే పొల్యూషన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ ముఖ్యంగా వాటి వల్ల. సో ఆ రకంగా మనకు కొంత బాగుపడే సమయం వచ్చింది. నిజంగా దీని మీద మీరేమంటారు? అంటే ఈ భూమిలో ఉన్న నిక్షేపాలు కరెక్ట్ టైంకి ఇలా బయటపడడం అనేది ఇది ఎలాంటి సంకేతం అని మనం భావించాలి? అండ్ ఆయిలు, పెట్రోలు, గ్యాసు అన్నీ తోడుకున్నట్టే అఫ్కోర్స్ ఈ లిథియంని కూడా మనిషి తోడుకుంటాడు. దీనివల్ల కూడా జరిగే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది మీరు కూడా దయచేసి కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.